ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు అందజేసింది తేదీలతో సహా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అసలు సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబుకు సంబంధించిన మనిషి. ఆయన 2019లో టీడీపీ ఓడిపోగానే బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారా, చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగినట్టుగానే అనేక సందర్భాల్లో ఆయన నేను టీడీపీ కోసమే పనిచేస్తున్నానన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం. స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తోంది చూడండి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు, జనతాదళ్ 10 కోట్ల రూపాయలు, తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, విరాళాల రూపంలో ఆయన అందజేశారు. దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది క్లియర్ కట్, ఇందులో నో డౌట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. సరే, ఇక్కడ ఎవరైనా అలా ఇచ్చిన వాళ్ళు ఉంటే అదే వేరే విషయం. కానీ చంద్రబాబు మనిషి, చంద్రబాబు కోసమే బీజేపీలోకి వెళ్ళిన మనిషి. పోనీ బీజేపీ కోసమే ఏమైనా పని చేస్తున్నారంటే అది కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి కూడా విరాళాలు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం నెరుపుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం వెనక నుంచి ఎలా సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళుతూ బేగంపేట ఎయిర్పోర్టులో ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతను, ముఖ్యమంత్రిని కలిశారనేటటువంటి టాక్ అయితే అందరికీ, ఆ సమాచారం అయితే అందరి దగ్గర ఉంది. ఇన్ని చేస్తూ బీజేపీతో పొత్తు చేసుకున్నారు. అసలు ఏంటిది? చంద్రబాబు మనిషి, బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళాలు ఇస్తారు. అంటే అధికారికంగా బాండ్స్ రూపంలోనే 30 కోట్ల రూపాయల విరాళాలు వెళితే అనధికారికంగా సీఎం రమేష్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వందల కోట్లు వెళ్ళి ఉండాలి? ఎస్ కేఎస్ ప్రసాద్ గారు, ఈ అంశాలపైన మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎందుకంటే మీరు సీఏ చేశారు, ఆ అంశాలపైన పూర్తిగా దృష్టి పెట్టిన వ్యక్తి. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ విరాళాలు ఇచ్చారనుకోవాలా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ అన్న అంశం గురించి మాట్లాడే ముందు నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకుల నుంచి ఖాతాల్లోంచి డబ్బులు ఎలా తేలేకపోయారు దాని విషయం అలా చెప్పినట్టే ఎస్బీఐ కూడా గౌరవ సుప్రీంకోర్టుకి బాండ్స్ విషయంలో క్లారిటీ ఇవ్వలేక కింద మీద పడుతుంది. అండ్ మోర్ ఓవర్, మీకు ఒకటి గమనించారు లేదో, దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఇంత పెద్ద చర్చనీయాంశం అయ్యి అంశం చర్చిస్తారు అన్న దగ్గర ఆల్ ఆఫ్ సడన్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి అది ఒక పతాక శీర్షిక చేశారు. ఇక్కడ ఒక స్ట్రాటజికల్ మూవ్స్ కనుక మీరు గమనించగలిగితే ఇందులో ఇవాళ కేజ్రీవాల్ అన్నీ టాగుణింతవే. 100 కోట్ల లంచం తీసుకున్నాడట, 600 కోట్ల అవాలా జరిగిందట అన్న ఈ టాగుణింతానికే కన్ఫైన్ అవుతాం. మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు, దట్స్ ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, మీకు గతంలో ఒకసారి పిఎస్ శ్రీనివాస్ అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అవును, ఇది దీంట్లో చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశంలో 70 కోట్ల పైచీలకు ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జప్తు చేసింది. అండ్ గౌరవ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో 27 కోట్లకు సంబంధించినవి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఉన్నాయి. నేను మీరు కాదు, అచ్చెన్నాయుడు మనిషి అంత మనిషి పార్టీ ప్రెసిడెంట్ స్థాయిలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మాట్లాడాడు. ఇది ఇట్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్ టు ద రెస్పెక్టివ్ కోర్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ మన కేసీఆర్ గారు అన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్. ఇవాళ మీరు ఇంత కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదానికి ప్రభావితమైన బీజేపీ పార్టీ, ఈ సీఎం రమేష్ అన్నాడు పారాచూట్ వేసుకుని తెలుగుదేశం నుంచి బీజేపీ పార్టీకి పోతే 30 కోట్లు కాంగ్రెస్కి ఈడ్చి కొడితే 200 కోట్లు కూడా రాలేదు కాంగ్రెస్కి ఎలక్ట్రల్ బాండ్స్లో. దాంట్లో 30 కోట్లు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి షర్మిలమ్మ గారిని డిప్లాయ్ చేయడానికి వాడారు. ఇది అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించిన అవసరంలో ఎలక్ట్రల్ బాండ్స్ 27 కోట్ల విషయంలో మెడ మీద కత్తి వేలాడుతున్న తరుణంలో కూడా దాన్ని స్పీడప్ చేయకుండా, ఎందుకంటే ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది ఎలక్షన్స్ ముందు అరెస్టు అన్న దాంట్లో ఇప్పుడు మీరు గమనించారు లేదో, వాళ్ళు సడన్గా పొత్తు పెట్టుకున్నారు. మా కేసీఆర్ చెప్పినట్టు వీళ్ళు కరెక్ట్గా కేసులు ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ సన్నిధానంలోకి వెళ్తారు. అలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ కార్యవర్గాన్ని కూర్చోపెట్టి రేపొద్దున ఎలక్షన్లో. ఇది వినండి సార్. ఎస్ సార్, ప్లీజ్. ఇది తాత్కాలికమైన పొత్తు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం
విన్నారు సార్? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు. మీరు గమనించట్లేదు, తాత్కాలికమైన పొత్తు అంటే రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ అన్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ హిమ్. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ద వే ఇట్ ఈస్ వర్కింగ్ విత్ కేజ్రీవాల్. ఓకే, కేజ్రీవాల్ ఎవడు? అన్నా హజారే లోక్పాల్ బిల్ జ్ఞాపకం ఉంది కదా మీకు? అవును. అప్పుడు ఊగిపోయే బ్యాచ్లో బీజేపీకి ప్యారల్గా కాంగ్రెస్ని 15 సంవత్సరాలు రూల్ చేసిన బీజేపీ పార్టీని కూడా ఖాతరు చేయకుండా కేజ్రీవాల్ అక్కడ కాంకర్ చేశాడు ఢిల్లీని. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ 200-210 స్థానాలు గెలిచే ఒక స్థితి ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడైతే కేజ్రీవాల్ వీళ్ళు వెస్ట్ బెంగాల్ స్ట్రాటజీ అంటే నెంబర్ 2కి చొచ్చుకుని వచ్చి తర్వాత అధికారం కైవసం చేసుకునే ఉదంతానికి ఎప్పుడైతే తెరలేపుతుందో బీజేపీ, ఇక్కడ ఎప్పుడైతే ప్యారల్గా నార్త్ సైడ్ అంతా కేజ్రీవాల్ ఆల్రెడీ గుజరాత్లో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఇవాళ పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాలను ప్రభావితం చేస్తాడు ఎంపీ ఎలక్షన్స్లో. సో ఓవరాల్గా అక్కడ ఎంత కాదన్నా ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక డెంట్ పడ్డాయి అనుకోండి, మర్రి చెట్టు కింద ఇంకొక వృక్షం అనే వృక్షం కింద ఇంకో చెట్టుని ఎదగనివ్వదు. ఎప్పుడైతే వీళ్ళు ప్యారల్గా ఎప్పుడైతే ఎవరైనా ఎదుగుతున్నారో అన్న దగ్గర కోకటివేల నుంచి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంలో ఇవాళ కాంగ్రెస్ సన్నిధానానికి వెళ్తున్నాడు అతను ఐఎన్డీఏ కూటమిలో. అక్కడ కేజ్రీవాల్ని ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన అంశంలో పీక మీద కత్తేలాడుతూ ఇవాళ ఎన్డీఏ పొత్తుకుపోయాడు. నిన్న జరిగిన కేసులో, డ్రగ్స్ కేసులో మొత్తం పురంధేశ్వరం గారి చుట్టే తిరుగుతుంది అది, ఆయన కుటుంబంకి సంబంధించిన వ్యవహారం అంతాను. సో ఈ ముప్పేట దాడి విషయంలో స్తబ్దంగా చేస్తే ఈయన తాత్కాలికమైన పొత్తు ఉంటుందన్న మర్మం విలీనం ఎందుకు కాదు? అందుకే మీరు చూడండి, బీజేపీ పరంగా సీట్లు ఏం అనౌన్స్ చేసినా ఏం అనౌన్స్ చేయకపోయినా గమ్మున ఉంటున్నారు. ఈ సీఎం రమేష్ లాంటి వ్యక్తి అనకాబిల్లికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఆప్షనల్ క్యారెక్టర్. 30 crores కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత షర్మిలమ్మ గారిని డిప్లాయ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద టాస్క్ చేయడానికి. అండ్ ఇక్కడికి వచ్చారకల్లా ఇతను క్విట్ ప్రోకో అన్నదానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఆపాదించి 16 నెలలు జైల్లో పెట్టిన దగ్గర మీరు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయనే చేశారు. ఒక డ్యామ్ దగ్గర 1,00,000 కోట్ల పైచిలకు డ్యాము ఇది చేసిన తర్వాత శరశ్చంద్ర రెడ్డి గారు 35 కోట్లు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత అగైన్ హీ హాస్ గివెన్ అన్ ఎలక్ట్రల్ బాండ్స్. మీరు ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూడండి. ఈజ్ ఇట్ నాట్ ఎ క్విట్ ప్రోకో? సరెండరింగ్ పాలిటిక్స్ హూ విల్ డూ విత్ బీజేపీ విల్ గివ్ దిస్ సార్ట్ ఆఫ్ టాలరెన్స్. ఇప్పుడు న్యాయంగా అయితే సీఎం రమేష్ లాంటి వ్యక్తిని ఎందుకు ఎక్స్పెల్ చేయకూడదు? బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యకరమైన బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీకి ఇవ్వడం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా అది కూడా ఎలక్ట్రల్ బాండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవే విషయాలు కాకుండా అండి, ఇప్పుడు ఏం సార్ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ డైరెక్ట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చారు. నేను అంటుంది అదే సార్, ఇప్పుడు బీజేపీ ఎంపీ అయినా సార్ బీజేపీ ఎంపీ అన్న ప్రాస్పెక్ట్ మీరు చూస్తున్నారు. ఇది మీకు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? ఎందుకు అంటే ఇది ఒక విధమైన క్విట్ ప్రోకే జరుగుతుందండి. మోర్ దాన్ 70+ పీపుల్ హూ ఆర్ ఆల్ గివెన్ కంట్రిబ్యూషన్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీస్ ఏదో విధంగా కాంట్రాక్ట్లు తీసుకున్నప్పుడు క్విట్ ప్రోకో అని సిబిఐ డైరెక్ట్ ఇవ్వకపోతే ఒక ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్స్ని కన్సిడర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆ రోజు పార్టీలకు అతీతంగా ఈజ్ అన్ ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్. ఆయన మీద ఆ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఏ ప్రాతిపదిక మీద సిబిఐ ఈడీ కేసులు వేసింది? బికాస్ ఆయన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చిన కంపెనీలన్నింటిలోనూ వేరే వాళ్ళు పెట్టిన క్విడ్ ప్రోకో కింద అభివర్ణించబడుతున్నప్పుడు ఇది క్విడ్ ప్రోకో కదా, డైరెక్ట్ క్విడ్ ప్రోకో కదా? చాలా మంచి పాయింట్ చెప్పారు. సరే ఇక్కడ మీకు ఇది క్విడ్ ప్రోకో కానప్పుడు అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? లేదంటే ఆ ప్రభుత్వం దాని క్విడ్ ప్రోకో కింద ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక డిఫరెంట్ యార్డ్ స్టిక్ తో వ్యక్తుల యొక్క హననానికి వ్యక్తులను ఇండివిజువల్ గా టార్గెట్ చేసుకుంటూ పొలిటికల్ వెంజెంటాలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ని అండ్ సిబిఐని ఉపయోగిస్తూ కొంతమంది జీవితాలను పణంగా పెట్టిన ఉదంతంలో వీళ్ళకి ఈ విధమైన వెసులుబాటు ఏ ప్రాతిపదిక మీద వస్తుంది? అంటే ఒక్కొక్క నేషనల్ గవర్నమెంట్ ఒక్కొక్క టెన్యూర్లో ఒక్కొక్క పాలసీ అడాప్ట్ చేస్తూ వాళ్ళకి అనుగుణంగా బడ్జింగ్ చేసే వాళ్ళకి, అంటే పోలవరం దగ్గర అలా ఆర్పిఎల్ పాడారు చూడండి, జయం చంద్రన్న బ్యాచ్, అలా బడ్జింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళకి జరుగుతున్న పరిరక్షణ అంటే కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచా? ఎదుగుదలకు చూస్తున్న ఒక రాజకీయ నాయకుల యొక్క ఔన్నత్యాలను పరిరక్షించకుండా వాళ్ళని చాప్స్టిక్తో నరుకున్నట్టు కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని చేస్తున్న దాష్టికం ఇవాళ దేశవ్యాప్తంగా ఈ విషయాలు చర్చనీయాంశం కానివ్వకుండా పక్కదారి పట్టిస్తూ గతంలో జరిగిన అన్యాయానికి ఇప్పుడు జరుగుతున్న న్యాయానికి కంపారిటివ్గా ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఈ విధంగా పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా ఉన్న వ్యక్తుల కింద మెగా కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులకు కన్సిడరేషన్స్ వస్తున్నప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కన్సిడరేషన్ రాలేదు? కరెక్ట్, రైట్. ఇది ఈనాడు కూడా రాసింది క్విట్ ప్రోకో. దానికి సార్ దాని తర్వాత అది కూడా మాట్లాడదాం. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో అంట. మరి చంద్రబాబుకి వచ్చినవన్నీ క్విట్ ప్రోకో కాదా? ఎట్లా వస్తాయి అవన్నీ?
అదే చెప్తాను సార్. ఇప్పుడు తన దాకా వస్తే ధర్మం ఎలాగైనా మారుతుంది అనడానికి ఆ. ఈ భౌగోళిక ఛానల్ని వ్యక్తులను కూడా ఎలా ఏమారుస్తున్నారు చూడండి. రైట్.